డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ కు అప్గ్రేడ్ విధానం రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 బైక్ ట్రాక్స్, 27 4 వీలర్ ట్రాక్స్, 5 హెవీ వెహికల్ ట్రాక్స్ లను ఆల్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్. అంటే ఇకపై లైసెన్స్ పరీక్షలు పక్కాగా ఉండేలా చూస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగానే డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. మనోడే అంటే ఇక నడవదు బండి. మిషన్ కాబట్టి ఇక మినహాయింపు అనేదే ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే, రూల్స్ కి కట్టుబడి వాహనాన్ని నడపడం ఇప్పుడు ఓ చాయిస్ కాదు, తప్పనిసరి. 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు 2 సంవత్సరాల్లోనే దాదాపు 19,000 డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని వెనుక అసలు కారణాలు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా వాహనం నడపడం, డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం, అలాగే ట్రాఫిక్ రూల్స్ ను నిర్లక్ష్యంగా ఉల్లంఘించడం. వీటన్నిటికీ ఇక లైసెన్స్ రద్దే శిక్షగా మారింది. లేదంటే లైసెన్స్ రద్దయినట్టే. తెలంగాణ గౌట్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు తప్పనిసరిగా అవసరం అంటున్నారు చాలా మంది. ఫైనలీ డ్రైవ్ రెస్పాన్సిబ్లీ ఆర్ లూజ్ యువర్ రైట్ టు డ్రైవ్. ఇదే మెసేజ్ ప్రజలకు పంపిస్తోంది రవాణా శాఖ. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి.